Hi, good evening, my dear students, my dear friends, as well as relatives. సో ఈ మధ్య కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాల గురించి డిస్కస్ చేసుకుంటే, ఈ మధ్య కంప్లీట్గా క్రికెట్ మ్యాచ్ అనేది చూస్తున్నాం. సో ఇండియా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం అనేది గమనిస్తున్నాం. సో కొద్దిగా ఫ్రీగా ఉండడం వల్ల మ్యాచ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అదేవిధంగా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి కొన్ని ఛానల్స్ అయితే చూస్తున్నాం. ఓకే, నేను మ్యాక్సిమం స్టార్ మూవీస్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్ మూవీస్లో కమ్యూనికేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. కాబట్టి కొన్ని ఛానల్స్ చూడడం వల్ల కూడా కమ్యూనికేషన్ అనేది క్లారిటీ, మన మిస్టేక్స్ ఎక్కడైనా చేస్తున్నా కూడా ఆ క్లారిటీ దొరుకుతుంది. సో ఆ విధంగా కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటున్నాం. సో అప్డేట్ అవుతున్నాం. సో ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఓకే, సో అదేవిధంగా ఎంజాయ్ అనేది జనరల్గా ఉంది. దాంతోపాటు నాకు ఖచ్చితంగా అవసరమైంది ఐఐటి జేఈఈ మెయిన్స్ సంబంధించిన కాన్సెప్ట్ను డెవలప్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం కంటిన్యూస్గా ఇది జరుగుతూ ఉండాలి. లేదంటే మనం వాటిని క్యాచ్ చేయలేం. సో ఆల్వేస్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఐఐటి జేఈఈ మెయిన్స్ లెవెల్ ఫర్ ది స్టూడెంట్స్. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. అదేవిధంగా మనం నమ్మే వాళ్ళు కూడా నిజాయితీ పరులు అయితే మన దారి సాఫీగా సాగుతుంది. ఓకే, ఏదైనా ఒక రాయి అడ్డొస్తే ఏమవుతుంది, ఆ రాయి తొందరకొని పడ్డము, తగలడము జరుగుతుంది. అగైన్ హాస్పిటల్కి పోతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, మేలు అవుతుంది, మళ్ళీ వాక్ చేస్తాం. సో కొన్ని అనుభవాలు అనేటివి ఖచ్చితంగా గాయాన్ని చేస్తాయి. దట్ ఈజ్ కామన్. వాటిని అధిగమించి ముందుకెళ్ళేది మన టాలెంట్, మన సబ్జెక్టు, మన వాల్యూ, మన మారల్స్. ఎస్పెషల్లీ మారల్స్ ఫాలో అవుతే అవి ఖచ్చితంగా మనకు బలాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మారల్స్ ఫాలో కావండి. మనిషికి హెల్ప్ చేసేటట్టు, మనిషికి మేలు చేసేటట్టు బిహేవియర్ ఉంటే అది ఖచ్చితంగా మనకు సపోర్టును, బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే చాలా వరస్ట్ పనులు చేసుకుంటూ పోతే చావడం తప్ప ఇంకేమీ ఉండదు మానవ జీవితానికి. సో ఆ బ్రతికి ఉన్నన్నాళ్ళు వరస్ట్ పనులు మానుకోవడం అనేది, చీటింగ్ మానుకోవడం అనేది, ఎదుటి వాళ్ళని మోసం చేసే గుణం, ఇవన్నీ మానుకుంటే వాళ్ళ జీవితం హ్యాపీగానే ఉంటుంది. కష్టాలు వస్తాయి, ఏమవుతాయి, ఏమీ కాదు. చాలా ఇబ్బంది వచ్చింది, వస్తే రానులే, ఏమన్నా అవుతుందా, ఏమీ కాదు. యాజ్ యూజువల్ 24 hours గడిచిపోతుంది, నెక్స్ట్ రోజు వస్తుంది. నెక్స్ట్ రోజు ఇబ్బంది వస్తుంది. సో అలాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ముందుకెళ్తే ఏ సమస్య కూడా అంత ఇబ్బంది పెట్టదు. అలాగా ఓన్ ఫీల్ అయిపోయి పెద్దగా ఫ్యామిలీ గురించి ఆలోచించేసి వాళ్ళకి కావాల్సినవన్నీ నువ్వే చేసేసి, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ అంటే మొత్తం పాపాలన్నీ కూడా ఫ్యామిలీని సాగాలంటే పాపాలను మ్యాక్సిమం చేయాల్సి వస్తుంది ఈ కాలం. అలాంటి వాతావరణాలు కనిపిస్తుంటాయి మనకు. సో నెత్తిని వేసుకొని పోయేది ఏమి ఉండదు. కాబట్టి ఫాలో ది ఆనెస్టీ మెథడ్. నిజాయితీయే మనసుకు నిజమైన మందు. సో
సో దాన్ని కాపాడుకుంటూ మనిషిలాగా బ్రతకగలిగితే దట్ ఈజ్ ఎనఫ్. దేవుడు ఇచ్చింది మనిషికి అవకాశం ఇలాంటి పనులు చేయాలని, కానీ ఏవేవో చేయాలనేది కాదు. కాబట్టి ఎవరైనా కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎవరైనా కూడా మనిషి గుణాలను ఫాలో అయితే వాటి యొక్క ఫలితం గొప్పగా ఉంటుంది. మంచి చెడు, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ మనిషిగా బ్రతకడానికి, సంతోషంగా బ్రతకడానికి, మనిషిగా చచ్చతనాయాలు కూడా మనిషిగా బతికేస్తున్నారు. వాళ్ళ గురించి కాదు, ఫస్ట్గా బతికేస్తున్నారు, వాళ్ళ గురించి కాదు. ఆనందంగా బ్రతకడానికి, గొప్పగా బ్రతకడానికి ఈ లక్షణాలు అవసరం. ఉన్నత భావాలతో గొప్పగా ఆలోచించగలిగినప్పుడు అలాంటి వ్యక్తి ఆకలితో సచ్చినా కూడా హ్యాపీగానే ఉంటాడు. అది వాస్తవం. దాచుకొని తిన్నవాడికి రోగం తప్ప ఇంకేమీ ఉండదు అనేది కూడా 100% వాస్తవం. ఎదుటి వ్యక్తికి తెలియదు అని అనుకుంటుంటాం, అంతేకాని దేవుడు అనేవాడు ప్రతి ఒక్క దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తాడు అనే విషయం ప్రతి మనిషికి తెలిస్తే అక్కడ సమాజం అనేది గొప్పగా ఉంటుంది. సో బీ ఆనెస్టీ ఇన్ యువర్ ఆల్ యాక్టివిటీస్, దెన్ ఓన్లీ యూ విల్ గో సక్సెస్ఫుల్ వే. ఓకే, మనము కనపడకపోయినా, మనం చనిపోయినా, మన గురించి మంచిగా ఆలోచించే మనుషులు 10 మంది ఉంటే చాలు. 10 మంది మనం చచ్చిపోతే చాలు అనుకునేటువంటి బిహేవియరు ఉండకూడదు అనేదే దట్ ఈజ్ మై సజెషన్, మై అడ్వైస్. దిస్ ఇష్యూ I have given the clarity information to you. Okay, so my dear well wishers, నాకు సంబంధించిన వ్యక్తులు విలువలతో బతకండి అని నేను అడ్వైజ్ ఇస్తాను. ఓకే, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.